హలో గుడ్ మార్నింగ్. మనకి ఎగ్జామ్స్లో ప్రాథమిక హక్కులు అదే ఫండమెంటల్ రైట్స్ అంటాం కదండి, అది ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. యాక్చువల్గా రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులు అనేవి 3వ భాగంలో నిర్వచించబడ్డాయి. అదే 3వ భాగంలో ఆర్టికల్ అంటే నిబంధన 12 నుంచి 32 వరకు ఈ ప్రాథమిక హక్కులు అనేవి నిర్వచించబడ్డాయి మన రాజ్యాంగంలో. అయితే ఇప్పుడు ఈ ప్రాథమిక హక్కులు అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మొదటిగా ప్రాథమిక హక్కులు అనేవి మనకి 6 ఉంటాయన్నమాట. ముందుగా మనకి 7 ఉండే దాన్ని మనం దీంట్లో నుంచి మనం ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. సో నౌ వీ హ్యావ్ 6 ఫండమెంటల్ రైట్స్. సో అయితే ఈ 6 ప్రాథమిక హక్కుల్లో మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. వీ హ్యావ్ ఎ కోడ్ కాల్డ్ సస్వదోమ సవిరా. ఇక్కడ స అంటే సమానత్వపు హక్కు, స్వ అంటే స్వాతంత్ర్యపు హక్కు, దో అంటే దోపిడీ నివారణ హక్కు, మా అంటే మత స్వతంత్ర హక్కు, ఈ రెండింటిని కలిపి ఒక బండిల్ కింద చేసుకుందాం. సా అంటే సాంస్కృతిక విద్యాపర హక్కు, రా అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. అయితే ఇప్పుడు ఈ కోడ్ ద్వారా మనకి 6 ప్రాథమిక హక్కులు ఏ విధంగా గుర్తుంచుకోవాలో మనం తెలుసుకున్నాం. అయితే ప్రతి హక్కుకు ఏ ఆర్టికల్ ఇండికేట్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మన కోడ్ గుర్తుంచుకోండి. సస్వదోమ సవిరా. ఇప్పుడు మనకు ఒక కోడ్ ఉందమ్మా. ఎట్లా అంటే యాక్చువల్గా మనకి మనం చెప్పుకున్నది ఏంటి, ఆర్టికల్ 12 నుంచి 32 వరకు మనకి ప్రాథమిక హక్కులు అనేవి పొందుపరిచి ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి అనుకున్న 6 ప్రాథమిక హక్కులు 14 నుంచి స్టార్ట్ అవుతాయి. 13 అండ్ 12 ఇవి దేనికో తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మన ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. అవి ఒక్కొక్క ప్రాథమిక హక్కు ఏ ఆర్టికల్లో పొందుపరిచి ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏమనుకున్నాం, సమానత్వ హక్కు. ఇది మనకి కోడ్ ఒకటి ఉందమ్మా, 4444442 ఈ రెండు ఒకటే, దెన్ 2. ఫస్ట్ మనకు సమానత్వంగా చెప్పుకున్నాను 14 + 4 అంటే 18. 4 × 18 అనేది సమానత్వ హక్కు తెలియజేస్తుంది. నెక్స్ట్ 4 × 18 ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ స్వాతంత్రపు హక్కు 14 నుంచి +4 అంటే ఎంత వస్తుందమ్మా, 22.
ఆర్టికల్ 19 నుంచి 22 అనేది ఏం తెలియజేస్తుంది? స్వాతంత్రపు హక్కును తెలియజేస్తుంది. నెక్స్ట్ దోపిడీని నివారించే హక్కు. నెక్స్ట్ ఏంటి? 23+2 అంటే దీనికి 2 కలపండి అమ్మా. 23 to 24. దెన్ మత స్వతంత్రపు హక్కు, దీనికి మనంతా +4 కలపాలి. ఎంత వస్తుంది? 25 to 28. అంటే మత స్వతంత్రపు హక్కు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వతంత్రపు హక్కును మాత్రం తెలియజేస్తాయి అన్నమాట. ఇక్కడ సాంస్కృతిక అండ్ విద్యాపరపు హక్కు అనేవి +2 అంటే 29 to ఎంత 30. ఆర్టికల్ 29 to 30 సాంస్కృతిక మరియు విద్యాపరపు హక్కును తెలియజేస్తాయి అన్నమాట. నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇక్కడ మనకి ఒకే ఒక ఆర్టికల్ ఉంటుందమ్మా, అదే ఆర్టికల్ 32. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంది అది? ఆర్టికల్ 12 దేనికి, 13 దేనికి అండ్ 31 ఏమైంది? ఫస్ట్ ఈ 31 ఉంది కదమ్మా, మనం అనుకున్నాం మొదటిగా 1978కి ముందు మనకి 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. అయితే ఈ 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆస్తి హక్కునే ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. అయితే ఈ 1978లో ఈ ఆస్తి హక్కు అనేది ఎన్ని ఆర్టికల్లో పొందుపరచబడి ఉండేది? 31వ ఆర్టికల్లో పొందుపరిచి ఉండేది. సో ఇప్పుడు ఆస్తి హక్కు నుంచి తొలగించారు కదా ప్రాథమిక హక్కుల నుంచి. సో ఆర్టికల్ 31 అనేది ఇక్కడ లేదు. మన ఇక్కడ 14 to 32 డిస్కస్ చేసుకున్నాం కదా, ఇందులో 31 అనేది ఈ విధంగా రిమూవ్ చేయబడింది 1978లో. సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఏం మిగిలేమా? ఆర్టికల్ 12 and 32. అయితే ఈ ప్రాథమిక హక్కులన్నీ పౌరుల గురించి తెలియజేస్తున్నాయి కదా. అయితే ఈ పౌరులపైన ఏవి అధికారం చెలాయిస్తాయి? రాజ్యం లేదా రాష్ట్రం. సో ఈ రాజ్యం లేదా రాష్ట్రం లేదా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చేసే చట్టాలు ఏవైనా ఈ ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉండేటప్పుడు ఈ సుప్రీంకోర్టు అనేది జ్యుడిషియల్ రివ్యూ అంటే జ్యుడిషియల్ రివ్యూ ద్వారా అది చేసే చట్టం రైట్ ఆర్ రాంగ్ అనేది నిర్వచించి ఒక తీర్పునిస్తుంది అనమాట. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? దీన్ని బట్టి ఆర్టికల్ 12 అసలు రాజ్యం అంటే ఏంటో మనకు తెలియాలి. ఆర్టికల్ 12 అనేది రాజ్యం అంటే ఏంటో చెప్తుంది. రాజ్యం అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటివ్, ఈ 4 అండ్ కొన్ని ప్రభుత్వ సంస్థలు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కలిపి మనం రాజ్యం అంటాం అనమాట, లేదా రాష్ట్రం అని అంటాం. 12 అనేది ఏం తెలియజేస్తుంది? రాష్ట్రం గురించి తెలియజేస్తుంది. 13 ఏం చేస్తుందంటే చెప్పాం కదా, ఇప్పుడు ఈ రాజ్యం లేదా ఈ ప్రభుత్వం అనేది ప్రాథమిక హక్కులు మనం అనుకున్నాం కదా, ఈ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘించేటట్టు ఏదైనా చట్టం చేస్తే పార్లమెంట్లో కానీ, లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ ఏదైనా ఈ ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఏదైనా చట్టం చేస్తే దాన్ని రివ్యూ చేస్తూ మన సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టు ఆ చట్టాలని రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసి ఈ ప్రాథమిక హక్కులకి ఏదైనా ఉల్లంఘించేటట్టు ఏదైనా ఉంటే ఆ చట్టాలని రివ్యూ చేసి ఆ భాగాన్ని తొలగిస్తుంది అనమాట, లేదా సవరణ చేస్తుంది. సో ఇది ఆర్టికల్ 13 అనేది సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 12 అనేది రాజ్యం గురించి తెలియజేస్తుంది. ఓకేనమ్మా, ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి తెలిసింది కదా, మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రాథమిక హక్కులు ఎన్ని? మొదటగా 7 ఉండే, దాంట్లో ఆస్తి హక్కుని తొలగించారు. ఇప్పుడేమో ప్రాథమికంగా 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి ఒకటి సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 to 18, స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 19 to 22,
దోపిడీ నివారించే హక్కు ఆర్టికల్ 23 to 24, మత స్వతంత్ర హక్కు ఆర్టికల్ 25 to 28, సాంస్కృతిక మరియు విద్యాపరమ హక్కు ఆర్టికల్ 29 to 30 అండ్ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32. సో ఈ ఆర్టికల్స్ని మనం నేమింగ్ వైజ్ అట్లా గుర్తుంచుకోవాలంటే ఇట్లా ఈ కోడ్ సస్వదోమ సవిరా అండ్ ఆర్టికల్ రెస్పెక్టివ్ ఆర్టికల్స్ ఎట్లా గుర్తుంచుకోవాలంటే ఈ కోడ్ అమ్మ 44242. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్